నమస్తే, వెల్కమ్ టు Mctv న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్నేషనల్ స్థాయిలో విజయభారతి క్రికెట్ అకాడమీని ప్రారంభించడం మదనపల్లె ప్రాంత భవిష్యత్తు క్రికెటర్లకు వరమన్న బీజేపీ జాతీయ నాయకులు చిలపల్లి నరసింహారెడ్డి. నేడు మదనపల్లె కురవంక నందు విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ నిశ్చిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయభారతి క్రికెట్ అకాడమీని ప్రారంభించిన పట్టణ ప్రముఖులు. జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టి మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చిన వన్ టౌన్ సిఐ రాజారెడ్డి నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి మానవహారాన్ని ఏర్పాటు చేసిన సిఐ. జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టి మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వన్ టౌన్ సిఐ రాజారెడ్డి కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల నివారణ, రవాణాను అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1972కు ఫోన్ చేసి తెలిపేలా విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామని, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార పోస్టర్లను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నెంబర్లతో జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎవరైనా గంజాయి సేవించి వివరాలు తెలిసినప్పుడు టోల్ ఫ్రీ మరియు వాట్సాప్ నంబర్లకు సమాచారం పంపించేలా విస్తృతంగా మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని, సమాచారం అందజేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఈకల్ క్లబ్లను మరింత మెరుగ్గా పనిచేసేలా చూడాలన్నారు. ఇవాళ ఈ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి బెంగళూరు బస్ స్టాండ్ నందు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శ్రీనివాస డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు, వాళ్ళ శ్రీనివాస డిగ్రీ కాలేజ్ యాజమాన్యముకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు చేస్తాను. అలాగే ఇందులో మా ఈగల్ టీము ప్లస్ చిన్న సంస్థలు ప్లస్ యాంటీ డ్రగ్ అడిక్షన్ సెంటర్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు. మన ప్రభుత్వము ఈ యొక్క యువతను మత్తు పదార్థాల నుంచి, డ్రగ్స్ నుంచి వాళ్ళ అలవాటు మాన్పించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పల్లెల్లో కూడా, ప్రతి ఒక్క పల్లెల్లో, పట్టణంలో, ప్రతి ఒక్క టౌన్లో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి యువతలో మొదటిగా ఒక స్ఫూర్తి కలిగించి వారి ద్వారా సమాజంలో అందరికి కూడా మంచి మెసేజ్ ఇచ్చి ఈ డ్రగ్స్ ను వదిలి, యువత అలవాట్లను వదిలి దాని నుంచి సమాజంలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణము, మంచి ఆరోగ్యము, మంచి లక్షణాలతో మంచి అవకాశం ఇచ్చేట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మదనపల్లి ఈ బెంగళూరు బస్ స్టాండ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క వృత్తులు మళ్ళీ తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క మేము చెబుతున్నటువంటి ఈ యొక్క స్లోగన్స్ కానీ ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకొని ఈ అలవాట్లను మాన్పించుకున్నట్టుగా ప్రయత్నం చేయాలా. అదేవిధంగా ఎవరికైనా కూడా ఈ డ్రగ్స్ గురించి, ఈ గాంజాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే 1972 నెంబర్కు 1972 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఈ నెంబర్కు ఫోన్ చేసి చెప్పాల్సిందిగా పదే అందరినీ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. అలాగే మనకు డైల్ 112 కూడా ఉంది. ఆ 112 కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు. ఎక్కడైనా డ్రగ్ వినియోగిస్తున్నారు, ఎక్కడైనా డ్రగ్ సప్లై చేస్తున్నారు, ఈ సమాచారం ఉంటే మాకు తెలియజేసి కోరుతున్నాము. అలాగే యువత, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమం భారీ ఎత్తున అందరికీ కూడా ప్రచారం చేసి ఎక్కడ కూడా ఇటువంటి ఈ డ్రగ్స్ వినియోగం అనేది లేకుండా మన మదనపల్లి టౌన్, అలాగే మన అన్నమయ్య జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో డ్రగ్స్ కానీ అలవాటు పడితే ఇప్పుడు బాగా చదువుకునే యువత, మన భారతదేశానికి సంపద అయినటువంటి యువత అందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు వచ్చేంత వరకు బాగా చదువుకొని వాళ్ళ కళలు కన్నా లక్ష్యాలను నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కూలి చేసి, కష్టపడి, అప్పులు చేసి తన బిడ్డలు బాగా చదవాలి, ఈ సమాజంలో మంచి గౌరవం పొందాలి, నా కుటుంబానికి ఆధారం ఉండాలి, నా కుటుంబం పేదరికం నుంచి బయట రావాలంటే నా బిడ్డలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి ఈ పేదరికం నుంచి మేము బయట రావాలని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో ఆశించి బిడ్డలు చదివిస్తున్నారు. అయితే ఈ రోజు విద్యార్థులందరూ కూడా బయట వచ్చి చాలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకొని వాళ్ళందరూ కూడా డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. దయచేసి మీరు డ్రగ్స్ నుంచి దూరం కండి. మీరు కళల కన్నా లక్ష్యాలను నెరవేర్చడం కోసం బాగా చదవండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి. ఉద్యోగాలు సంపాదించిన
తర్వాత మంచి జీతం వస్తుంది. జీతాలు వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఏ లక్ష్యం అనుకున్నారో మీరు ఏ విధంగా అప్పుడు ఇల్లు కట్టుకోవడం కానీ, కార్లు కొనుక్కోవడం కానీ, బాగా డబ్బు సంపాదించడం కానీ, మంచి మీకు భార్య వస్తుంది, ఆ అమ్మాయిలకి మంచి భర్త వస్తాడు, మంచి కుటుంబం ఉంటుంది, మంచి గౌరవం వస్తుంది, మంచి విలువలు ఉంటాయి. మరి అన్నిట్లో కూడా మీకంటూ ఒక గుర్తింపు పొందుతారు. కాబట్టి ఇంత మంచి ఉన్నత స్థానానికి మీరందరూ ఎదగాలంటే ఇప్పుడు దయచేసి ఎవరు కూడా చెడుదారి రావద్దు. యువత అందరూ మేల్కోవాలి, మీరందరూ ఆదర్శం కావాలి, అందరికీ ఆదర్శంగా ఉండి మీరందరూ పని చేయాలని చెప్పేసి మంచిగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులకి సమాజానికి గౌరవం తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ, దయచేసి పిల్లలు బాగా ఆలోచించండి. అమ్మాయిలు కూడా ఆలోచించాలి. ఇక్కడ అబ్బాయిలు ఒకటే కాదు, అమ్మాయిలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ ఆలోచించి మంచి భవిష్యత్తు కోసం మీరు అందరూ పునాదేసి మన భారతదేశానికి, మన గ్రామానికి, మన అన్నమయ్య జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ మీ శ్రీనివాస డిగ్రీ కాలేజీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి రామ్మూర్తి సార్ గారికి. ఇంటర్నేషనల్ స్థాయిలో విజయభారతి క్రికెట్ అకాడమీని ప్రారంభించడం మదనపల్లె ప్రాంత భవిష్యత్తు క్రికెటర్లకు వరమని బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లె కురవంక నందు విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ నిషిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయభారతి క్రికెట్ అకాడమీని పట్టణ ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు డాక్టర్లు పవన్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర, బీజేపీ రాష్ట్ర నాయకులు బండి ఆనంద్, విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్ సేతు, విజయభారతి క్రికెట్ అకాడమీ చైర్మన్ నిశిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ సేతు కేవలం విద్యనే కాకుండా సంగీత పాఠశాల, క్రికెట్ అకాడమీ ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలోని అత్యుత్తమ ప్రమాణాలతో ఈ యొక్క విజయభారతి క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత క్రికెటర్లు ఎంతో ఉపయోగకరమన్నారు. 20 సంవత్సరాల అనుభవం కలిగిన క్రికెట్ కోచ్ ను నియమించి ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలతో అకాడమీ నెలకొల్పడం ఒక విజయభారతి విద్యా సంస్థలకే చెల్లిందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు భవిష్యత్తులో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించేలా ఉండాలన్నారు. ఈరోజు మన విజయభారతి స్కూల్ సేతు సార్ గారు, ఇస్తా మేడం గారు మిమ్మల్ని అందరినీ మంచి క్రికెటర్లుగా తయారు చేయడం కోసం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మీరు ఈ క్రికెట్లో మన విజయభారతి స్కూలుకు, మదనపల్లికి, మన ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకొస్తారని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. అప్పుడప్పుడు మీతో పాటు నేను కూడా వచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటా. ఏ స్కూలుకు కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్ కూడా ఎంతో ఖరీదైన గ్రౌండ్లో పిల్లల కోసం ఇలాంటి గ్రౌండ్ ఏర్పాటు చేసి మీరందరూ కూడా చేసుకోవాలి. ఈ గ్రౌండ్ సద్వినియోగం చేసుకొని ఒక క్రికెటే కాదు, క్రికెట్తో పాటు చదువులో కూడా దృష్టి పెట్టి, క్రికెట్ మీద కూడా దృష్టి పెట్టి రెండింటి మీద మీరు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. Opening or inauguration of our cricket academy. I welcome everyone to play cricket
So many international, national players are here in front of us. They played very well. Among them, the man of the match goes to Dr. Pawan Garu. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆస్ట్రేలియాలోని ఒక క్రికెట్ స్టేడియంలో ఈరోజు భారత్ అండ్ ఆస్ట్రేలియాకి ఓన్లీ క్రికెట్ మధ్య ఎంఓయూ చేశారు. గట్టిగా ఎందుకంటే ఇది మనకు ఒక కోఇన్సిడెంట్గా కనెక్ట్ అయింది కాబట్టి ఇది ఎప్పటికి కూడా మనకి ఒక గుర్తుగా ఉంటుంది. అదేవిధంగా గేమ్స్ అనేవి విశ్వవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా యూనివర్సల్ సిటిజన్ చేసేది ఏదైనా అంటే ఒక గేమ్స్ మాత్రమే. అందరినీ కూడా కలిపి ఉంచేది గేమ్స్. అందుకని మీరు కూడా అదే విద్యలో, మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్లో కూడా మన విజయభారతి విద్యార్థులు ఎంతో ఉన్నతంగా రాణించాలని అందరినీ ఆశీర్వదిస్తూ సేతు సారు ఆయన ఆలోచనలు, ఆయన కార్యక్రమాలు చాలా వైవిధ్యంగా పిల్లల కోసం ఎందాకైనా వెళ్తాను నేను అనే దృక్పథంతో ఈరోజు పిల్లల కోసం ఒక మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ స్కూలింగ్ చదువు ఒక్కటే కాదు, మిగతా వాటిలో కూడా పిల్లలు రాణించాలని చెప్పేసి మ్యూజిక్ అకాడమీ పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు క్రికెట్ అకాడమీ, విచ్ ఇస్ రియలీ అప్రిషియబుల్. ఒక స్కూల్ అధినేతగా ఇలాంటి ఆలోచన రావడం చాలా అరుదు. పిల్లల కోసం ఇన్ని చేయగలిగిన వారు సేతు సార్ ఒక్కరే నేను చూడగా. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్ ఫర్ యువర్ డైవర్సిఫికేషన్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. అండ్ ఈ క్రికెట్ అకాడమీ ద్వారా పిల్లలు బాగా ఎదగాలని, క్రికెట్లో మంచి నైపుణ్యం తెచ్చుకోవాలని, అలాగే ఎవరైతే కోచింగ్కి వచ్చారో కోచెస్ కూడా ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ పిల్లలు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అకాడమీని అందరూ సత్యమయం చేసుకోవాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. To our guests, so what is the real reason behind opening this academy? You all know we have been conducting cricket league for the last 2 years, right? So for the first year we didn't do the advertisement so well, but last year we have done so much of photo shoot, reels, we have released all our cricketing videos, right? So every single day we used to post the reels of years, your practice sessions and everything. So after the cricket academy, in November we had our league, and in January for the Republic Day we made one more reel, if you all remember, Made in India song. Yes, boys, the present 10th class boys. So we made that reel and we posted it on our status. All the teachers we have posted. Most of my friends for that particular reel, they didn't reply saying wish you a very happy Republic Day. The reply that I got was, Nisri, they are all cricketers, right? When did they become dancers? That was the majority of the replies that I got from my friends, those who haven't seen your faces at all. And my reply to that was, how do you know that they are cricketers? And they said, in spite of their busy schedule, not even a single day they have missed out on looking at your reels, at your practice reels. And that was the craze our cricket league has got. And I wanted to tell this on a very special occasion. So I would like to tell our guest here, so without any proper coaching, without any expert coach, our students have excelled the sport in such a level where their faces were recognized by so many people. And from there we have thought, if these students were given a chance, if they were given a proper coaching with an expert coach, what wonders you all can do. That is the main inspiration for this cricket academy, and I'm very proud to announce that we have one of the very best coaches, Ravikant sir. He is from Ranchi. He has been working as a coach for the last 20 years. He has trained so many students, those who have played for district level, state level, and 1 or 2 students have also getting ready to play for Ranchi. You all are fortunate enough to have him coach you. And sir, thank you so much for coming all the way from Bangalore to train our students. And we also have one more coach, Bhaskar. He is from Madanapalli. He is one of the best coaches suggested by our all-time coach Sai sir. So along with these 2 coaches, we'll have Sai sir also daily, not as a lecturer, but this time as a coach. So I welcome all our 3 coaches to bless the
మంచి క్రీడాకారులుగా ఎదిగి మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మన కేశినేని నాని ఎంపీ గారు ఉన్నారు, అలాగే కేశినేని చిన్ని గారు, అలాగే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా విజయ్ కుమార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో మన ఎటువంటి సహాయ సహకారాలున్నా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా మన విజయభారతి స్కూల్ నడుపుతున్న ఈ క్రికెట్ అసోసియేషన్ కూడా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీరు ఒకసారి నేను అలాగే సేతు సార్ గారిని రిక్వెస్ట్ చేశాము, వాయిపాల్లో మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక మంచి అద్భుతమైన స్టేడియాన్ని వైజాగ్ తర్వాత అంతటి స్టేడియాన్ని మా స్వగ్రామం వాయిపాల్లో నిర్మించున్నారు. మీ అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ స్టేడియంలో ఉన్న వసతులంతా చూసి మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా మంచి విద్యాబుద్ధులు కూడా నేర్చుకొని భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటూ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సంఘాలు జూలై 10న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాయి. ఐసీడీఎస్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయినా అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని సంఘ నాయకులు పేర్కొన్నారు. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు 24,800 రూపాయలు, హెల్పర్లకు 20,300 రూపాయలు వేతనం అమలు చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి వేతనాలు పెరగలేదని, 2024లో వేతనాల పెంపుపై ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు. రిటైర్డ్ అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు విధుల్లో ఉండగానే మరణించిన వారికి, మధ్యలో విధులు విరమించిన వారికి కూడా గ్రాట్యుటీ వర్తింపజేయాలని కోరారు. అలాగే హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టి 5 సంవత్సరాల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం, పనిభారం పెంచుతున్న నవచేతన యాప్ ను రద్దు చేయడం, పెండింగ్ టీఏ బిల్లులు చెల్లించడం, బిఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వడం, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కల్పించడం, ఖాళీగా ఉన్న 164 గ్రేడ్ సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళే రేపటి పౌరులు అంటారు, కానీ అలాంటి పిల్లలు గర్భస్థ దశ నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే కానీ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ఐసీడీఎస్ 1975లో స్థాపించారు. ఇప్పటికీ ఐసీడీఎస్ పుట్టి 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అందులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల భవిష్యత్తు మాత్రం ఏమాత్రం మెరుగుపడకుండా ఉంది. 50 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఎవరిని కూడా పర్మనెంట్ చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిత్యావసర సరుకులు అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంతవరకు ఏమాత్రం జీతాలు పెంచుతామనే విషయం చెప్పకుండా ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తూ ఉంటే వచ్చి వాళ్ళ టెంట్లో కూర్చొని మేము అధికారంలోకి వచ్చినాక మీకు జీతాలు పెంచుతాం, మీ యొక్క డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలను మర్చిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యాపుల భారం ఎక్కువ అవుతుంది. అంగన్వాడీ వర్కర్లను ఆ రోజు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో తీసుకొని ఈరోజు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువగా రోజు ఒక యాప్ తెచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ పనులు కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ చేసే పనులు కూడా అంగన్వాడీలకు అప్పచెప్పి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. నవచేతన యాప్, పిఎంజీవై ఈ 2 యాప్లు అంగన్వాడీ వర్కర్లను చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. మా డిపార్ట్మెంట్ మా సెంటర్కి సంబంధించిన వర్క్ అయినా చేయగలుగుతామేమో, కానీ హెల్త్ డిపార్ట్మెంట్ పని కూడా మాకు చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ఖచ్చితంగా ఈ 2 యాప్లు మాకు రద్దు చేయాలని మా ప్రధానమైన డిమాండ్లు. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ కోరికల దినం సందర్భంగా జూలై 10వ తేదీ ఈరోజు మా వేతనాల పెంపు కోసం ఈరోజు మేమందరం కూడా నల్ల చీరలతో డిమాండ్ ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. 5 అక్టోబర్ 2వ తేదీన 50 సంవత్సరాల క్రితము ఐసీడీఎస్ ఏర్పాటు చేసింది. దీన్ని ముఖ్య ఉద్దేశము మాతా శిశు మరణాలు తగ్గించాలని. ఇది యూనిసెఫ్ కూడా గుర్తించింది. అంగన్వాడీలు బాగా పనిచేస్తున్నారు కాబట్టి మాతా శిశు మరణాలు తగ్గాయనేసి. కానీ మేము చేసే పనిలో మా నాణ్యతను మేము చూపిస్తున్నాము, కానీ యాప్ల భారం ఎక్కువైంది. దానివల్ల నష్టం ఏమంటే మేము ప్రీ స్కూళ్ళు నడపలేకుండా పోతున్నాము. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు మా దగ్గర ఉంటారు. ఆ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పిల్లల జీవితంలో చాలా కీలకమైన భాగము. ఆ భాగంలోనే అంగన్వాడీ కార్యకర్త 24 గంటలు యాప్లతో పనిచేసుకుంటా ఫేస్ క్యాప్చర్లు తీసుకుంటా ఉంటే పిల్లలకు మేము ఏ విధంగా విద్యాబోధన చేయగలము, వాళ్లకు ఫండమెంటల్స్ నేర్పించగలము.
ఏమీ నేర్పించకపోతే ప్రీ స్కూల్ కూడా పిల్లలు తగ్గిపోతారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 2.5 సంవత్సరం కాకనే చేర్చుకుంటున్నారు. మేము ప్రభుత్వానికి విన్నవించడం ఏమంటే బలోపేతం చేసుకోండి, ఐసీడీఎస్ను అంగన్వాడీలను బలోపేతం చేసుకోండి అంటారు. మేము బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పని భారం ఎక్కువ పెట్టి వివిధ రకాలమైన బిఎల్ఓ డ్యూటీలని, ఈ యాప్లని, ఆ యాప్లని మా నెత్తిని రుద్దేసి 24 గంటలు కాదు కదా 36 గంటలు పెట్టిన అంగన్వాడీ కార్యకర్తకు సరిపోదు పని చేయడానికి, ఒక రోజు డైరీలో పని చేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కూడా ఈ పని చేయలేక రాజీనామాల బాట పడుతున్నారు. ఈ నెలలోనే దాదాపు మదనపల్లె ప్రాజెక్టు జిల్లా వ్యాప్తంగా 15 మంది అంగన్వాడీలు పనిభారం భరించలేక రాజీనామాలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అలాగే పెరిగిన రేట్లకు అనుగుణంగా మా వేతనాలు మరియు మెనూ ఛార్జీలు కూడా పెంచాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఒక ఫుల్ జ్యువెలరీ సెట్ కొనేయచ్చు. మన మదనపల్లిలో ఆఫర్స్ అండ్ వైడ్ కలెక్షన్స్ దొరికే వన్ అండ్ ఓన్లీ స్టోర్ మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్. అడ్రస్ తెలుసుగా, ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్, పటేల్ రోడ్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. పెంచుపాడు గ్రామంలో పాసవ్వారిపాలెలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ నిర్వహించారు. మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పాసంవారిపల్లెలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మాజీ శాసనసభ్యులు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మరియు నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమీక్షించే స్థానిక బిఎల్ఏలతో మాట్లాడారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు. సమయం 4 రోజులు మాత్రమే ఉన్నందున డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాల్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఈ ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్యూమరేషన్ ఫారాలను స్వయంగా వ్రాశారు. ఈరోజు ముఖ్యంగా మీ పల్లికి తిప్పారెడ్డి సార్ అంత బిజీ షెడ్యూల్ పెట్టుకొని చాలా బిజీగా ఉంటే కూడా హాస్పిటల్ కూడా ఇది చేసుకొని ఊరూరా తిరుగుతా మీ పల్లి సెలెక్ట్ చేసుకొని నేను కూడా సమన్వయకర్తగా ఉండి కూడా ఇన్ని మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని పల్లీలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, అన్ని చోట్ల కూడా యాడైనా మనం పోవచ్చు చూడవచ్చు. కానీ అన్నీ వదులుకొని ఇద్దరు కూడా ఇక్కడికే వచ్చినామంటే ఎందుకు వచ్చినామనేది కొంచెం గ్రహించండి. ఊరికే అంటే మేము రాలేదు. ఎందుకు వచ్చినామంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో అంతా పోలింగ్ స్టేషన్ నెంబర్ 30 అంటే మీ ఊరు మీ పరిసర ఊర్లో ఉండేది వచ్చిందో చాలా లోయెస్ట్గా ఉంది. ఇక్కడ వచ్చిందో ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా తీసుకోవడం కూడా తక్కువే తీసుకున్నారు. మళ్ళా డిజిటలైజేషన్ చేసేది కూడా తక్కువ చేశారు. 2 ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ శాతం ఇక్కడ వచ్చిందను ఎన్యూమరేషన్ ఫామ్స్ వచ్చి మీకు దక్కలేదు. చాలా వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ లేదు. కొన్ని చోట్ల తీసుకునే వాళ్ళు తీసి ఇండ్లలో పెట్టుకున్నారు కానీ రిటర్న్ అది మళ్ళీ బిఎల్ఓస్కు కానీ బిఎల్ఏ సహకారం తీసుకుని బిఎల్ఓస్ కూడా ఇవ్వలేదు. అట్లా ఇండ్లలో కూడా చాలామంది పెట్టుకున్నారు. ఆ రకంగా ఎత్తుకుంటే మొత్తం నియోజకవర్గంలోనే లోయెస్ట్ స్టేజ్లో మీది ఉంది. దానికోసమే సార్ కూడా అంత బిజీగా ఉంటే వేరే చోట పోతా ఉంటే కూడా మేము కూడా వేరే చోట పోతా ఉంటే కూడా అదే పనికి ఇక్కడ వచ్చి మీకు చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇదే. కాబట్టి దయచేసి మీకు ఆల్రెడీ ఇక్కడ కర్ణాకర్ అన్న ఉన్నాడు, మళ్ళీ వచ్చిందో మన దండు సెక్రటరీ అన్న ఉన్నాడు, ఈశ్వర్ ఉన్నారు, మళ్ళీ కేశవ్ యాదవ్ ఉన్నారు, మహామహులందరూ ఇక్కడ ఉన్నారు. ఉంటే కూడా ఎందుకు ఇంత లేటుగా మనకు చేస్తామో మనకేం అర్థం కాలేదు. కాబట్టి దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం ఒక ఓటు కానీ ఈరోజు మనం పోగొట్టుకున్నామంటే మనము యాక్చువల్ మనం ఉండే కూడా ఇక్కడ లేనట్టే లెక్క. పాసంవారిపల్లి ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ మేము వచ్చిన కార్యక్రమం ఎస్ఐఆర్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఓటర్ల నమోదు ప్రక్రియ ఇది. ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో మనం పెంచుపాడు గ్రామం 130 బూత్ అంటే పాసంవారిపల్లి పరిసర ప్రాంతం 30 ప్రాంతం కొంచెం అంటే నమోదు ప్రక్రియలో వెనుకబడి ఉంది.
దానికి రకరకాల కారణం కావచ్చు. అంటే వాళ్ళు ఆయన చెప్పిన వెంకటరమణలో ఇట్లా రావడం కానీ రకరకాల రీజన్లు ఏవైనా ఈరోజు మనం ఓటు హక్కును కోల్పోయినామంటే ఏ రీజన్ వల్ల మనకు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ కూడా రాని పరిస్థితులు ఉంటాయి. దీనికోసం అని చెప్పి వాళ్ళు కాదు తొందరపడాల్సింది. మనం ఏ పార్టీకి వెళ్ళా ఎక్కడ ఓటు వేయాలా అనేది తర్వాత నిర్ణయించుకోవచ్చు. ఫస్ట్ మనం మంచిగా మనం ఉన్నాము అంటే నీకు గుర్తింపు కావాలంటే నీకు ఓటర్ కార్డే నీ గుర్తింపు. ఆధార్ కార్డు ఎంత అవసరమో ఓటర్ కార్డు కూడా అంతే అవసరం. అందుకోసం అని చెప్పి మీరు ఖచ్చితంగా ఈ నమోదు ప్రక్రియలో ముందుండండి. నాకు ఎందుకు రాలేదు అని చెప్పి మీరు పోయి అడగల. మీ సేవ వాళ్ళ దగ్గర పోయి సచివాలయం దగ్గర పోయి మనము విఆర్ఓను వాళ్ళను లేదంటే మనోళ్ళు కూడా పనిచేస్తున్నారు మీకు బిఎల్ఓ. ఆ బిఎల్ఓ మేడం దగ్గర పోయి మీరు ఖచ్చితంగా మనం అడగాల. ఎవరికైనా ఇంట్లో కుటుంబంలో ఒకరికి రాకపోయినా ఎందుకు రాలేదు ఖచ్చితంగా నమోదు ప్రక్రియలో అందరూ సహకరిస్తారు. ఈ ఈశ్వర, మన శేఖర్ రెడ్డి, కేశవ ముఖ్యంగా ఫుల్ టైం ఉంటున్నాడు. వీళ్ళందరూ యొక్క సలహాలు తీసుకోండి, సహకారాలు తీసుకోండి. మాత్రం ఒక ఓటు కూడా నమోదు కాకుండా మాత్రము నిసార్ అన్న చెప్పినట్లు ఇప్పటి వరకు లాస్ట్ ఉంది. ఈ 3 రోజుల్లో టాప్లోకి వచ్చేటట్లు చూడాలా. 100% ప్రక్రియ నమోదు చేస్తారని కూడా మేము కూడా ఇంత కష్టపడి మీ ఊరికి వచ్చాం. మా కోసమైనా గౌరవం ఇచ్చి అందరూ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జంగాల శివరాం నియామకం చట్టబద్ధతను సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు సంధ్యారాణి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. నేడు మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో సుధారాణి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ 27/1/2025 తేదీన జారీ చేసిన రోస్టర్ ప్రకారం మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీ మహిళకు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఆ రోస్టర్ లో ఎలాంటి తదుపరి సవరణ ఉత్తర్వులు జారీ చేయకుండా అదే పదవిని ఓసీ జనరల్ గా పరిగణించి పురుషుడైన జంగాల శివరాంను చైర్మన్ గా నియమించడం పూర్తిగా చట్టవిరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ప్రాథమిక విచారణ నిర్వహించింది. కేసు నంబర్ WP 188100/2026 రోస్టర్ ప్రకారం మహిళకు కేటాయించిన పదవిని ఏ అధికారంతో పురుషుడికి కేటాయించారో జంగాల శివరాం నియామకం ఏ చట్టపరమైన ఆధారాలతో జరిగిందో వివరణ ఇవ్వాలని, అసలు మీ నియామకం ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించిందని అన్నారు. జై భీమ్, జై బీఎస్పీ. అన్నమయ్య జిల్లా కలెక్టర్ జనవరి 27, 2025 తేదీ జారీ చేసిన రోస్టర్ ప్రకారం మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయించబడింది. అయితే ఆ రోస్టర్లో ఎటువంటి సవరణ ఉత్తర్వులు జారీ చేయకుండా అదే పదవిని ఓసీ జనరల్గా పరిగణించి పురుషుడైన జంగాల శివరాంను చైర్మన్గా నియమించడం చట్టబద్ధ విరుద్ధం. దీనికోసం వేసిన పిటిషన్ స్వీకరించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ప్రాథమిక విచారణ నిర్వహించింది. రోస్టర్ ప్రకారం మహిళలకు కేటాయించిన పదవిని ఏ అధికారంతో పురుషుడికి కేటాయించారో శ్రీ జంగాల శివరాం గారు పదవిని ఏ చట్టపరమైన ఆధారంతో జరిగిందో వివరణ ఇవ్వాలి. రోస్టర్ ప్రకారం రావాల్సిన పదవులు టీడీపీ కూటమి ప్రభుత్వం స్వయంగా ఉల్లంఘించడం అత్యంత ఆందోళనకరం. మహిళకు సాధికారత గురించి మాట్లాడే ప్రభుత్వం మహిళలకు కేటాయించిన పదవిని పురుషుడికి అప్పగించడం మహిళల హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేసే విధంగా ఉంది. రోస్టర్ విధానం అమలు చేయకుండా తీసుకున్న నిర్ణయాన్ని వల్ల మహిళలకు లభించవలసిన ప్రాతినిధ్యం దెబ్బతింటుంది. ఇటువంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిగా మరియు సమాన అవకాశాలు సూత్రానికి విరుద్ధం. దీనిని మదనపల్లె మహిళలు ప్రజాస్వామ్యవాదులుగా సామాజిక న్యాయాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని, మహిళ హక్కులను కాపాడుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరపున కోరుతున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. పెద్దతిప్ప సముద్రం మండలం రావురి వాండ్లపల్లె పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తోందంటూ ఓ ఫోటోను గ్రామంలోని యువకులు వైరల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ విజిలెన్స్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి రాపూరి వాండ్లపల్లె పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని, ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని యువకులు ఫిర్యాదు చేశారు. మంగళగిరి కార్యాలయం నుండి మదనపల్లె ఫారెస్ట్ జిల్లా కార్యాలయానికి తక్షణమే రావురి వాండ్లపల్లెకు వెళ్లి పెద్దపులి సంచారం జరుగుతోందని అటవీ ప్రధాన శాఖ కార్యాలయం తెలిపింది. వెంటనే రావురి వాండ్లపల్లెకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన వారిని విచారణ చేయగా మాకు తెలియదని సోషల్ మీడియాలో ఫోటో రావడంతో ఫోన్ చేసి ఫిర్యాదు చేశామన్నారు. యువకులను వెంటనే అదుపులోకి తీసుకుని మదనపల్లి జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి అధికారులు తరలించారు.
మీ పేరు ఏం పేరు? మంచు. మీ పేరు ముక్త. మీ పేరు పవన్కి ఏం తెలుసు సార్? పవన్ దిగేలాంటి మా డ్యూటీ మేము చేయాలి కదా. సమాసంగా ఉందా డిపార్ట్మెంట్ అంటే? నమస్కారం అండి. శ్రీనివాస్ ఫారెస్ట్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు రాపూర్ వారిపల్లి విలేజ్ పిటిఎం మండలం కొత్తకోట పరిసర గ్రామ ప్రాంతం నుంచి ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు మా స్టేట్ విజిలెన్స్కి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మా ఏరియాకి టైగర్ వచ్చింది, టైగర్ ఇక్కడ పొలాల దగ్గర తిరుగుతూ ఉంది అని చెప్పి ఒక సమాచారం ఇచ్చినారు. దానికోసం అని చెప్పి ఇమ్మీడియట్గా మా స్టాఫ్ని పంపడం జరిగింది. పంపిన తర్వాత అక్కడ స్టాఫ్ అంతా ఏరియాని పెరాములేట్ చేసి ఒక డిస్క్రిట్ ఎంక్వైరీ చేస్తే ఫేక్ న్యూస్, అది డీప్ ఫేక్ ఫోటో వీళ్ళు కావాలని ఉన్నతాధికారులకు పంపించి స్టేట్ విజిలెన్స్ వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది మాకు స్టేట్ లెవెల్లో. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏదో రకంగా కనుక్కునే అవకాశం ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా కనుక్కొని ఆ నెంబర్కి ఫోటోని, ఫేక్ ఫోటోని, తర్వాత దాని లొకేషన్ని, అదేవిధంగా ఊరి డీటెయిల్స్ని, వీళ్ళ డీటెయిల్స్ని వీళ్ళు హైలైట్ అవుదాము అన్న ఉద్దేశంతో పంపడం జరిగింది. దాని గురించి మేము త్వరగా ఎంక్వైరీ చేసిన తర్వాత అది డీప్ ఫేక్ ఫోటో అని, తర్వాత ఫేక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఊరికి పోయిన తర్వాత మాకు ఎవరైతే సమాచారం ఇచ్చినారో వాళ్ళని మేము క్షుణ్ణంగా మా స్టాఫ్ ప్రశ్నించిన తర్వాత ఊళ్ళో ఏదో చిన్న అలజడి క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో, లేదంటే వీళ్ళు ఎలివేట్ చేసుకుందాము సోషల్ మీడియా ద్వారా, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్న ఒక కేవలం దురుద్దేశంతో ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రచారం చేస్తున్నారు. టోటల్గా ఇది ఫేక్ అని చెప్పి తేలింది. వాళ్ళని కూడా పిలిపించి మా రేంజ్ ఆఫీసర్ గారు, లోకల్గా ఉన్న రేంజ్ ఆఫీసర్ గారు ఎంక్వైరీ చేస్తే ఆయన విధంగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. మేము ఏదో ఊళ్ళో పేరు కోసము, లేదంటే కొంతమందిని భయపెడదామో, వీళ్ళు లిమిట్ చేసుకుందామో చేసిన ఫేక్ ప్రచారం ఇది. నేను మీ ద్వారా ప్రజలకి, యూత్కి, అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, అటవీ శాఖ అన్నది పర్యావరణాన్ని సంరక్షించడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాకుండా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కూడా మా ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అటవీ నేరాలు, తర్వాత వైల్డ్ లైఫ్ నేరాలు, రచన నేరాలు జరగకుండా రకరకాల వర్క్స్లో స్టాఫ్, అధికారులు బిజీగా ఉన్న టైంలో అనవసరమైన ఫేక్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చి విశ్వసనీయతను దెబ్బతీసుకోవద్దని చెప్పి మీ ద్వారా నేను ఇటువంటి ఫేక్ ప్రచారం చేస్తున్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ విధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనవసరంగా ఊళ్ళల్లో ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వారి పట్ల చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఫేక్ ప్రచారాలు చేయొద్దండి, ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. ఏదైనా రిలయబుల్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే అటవీ శాఖ వారికి తెలియజేయండి. మీకు వన్యప్రాణుల విషయంలో కానీ, లేదంటే స్మగ్లింగ్ విషయంలో కానీ మీరు ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా తక్షణం మా వైపు నుంచి చర్యలు కూడా ఉంటాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ నాయకులు రాజ్యాధికార పిచ్చితో దేశం పైన, ధర్మం పైన సంఘ విద్రోహ శక్తులతో దాడులు చేస్తారని ఏపీ ఐఏసీ డైరెక్టర్ మహఫూజ్ మహేష్ ఆరోపించారు. నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిని పార్టీల నుంచి గెంటేస్తారు, తోడబుట్టిన చెల్లిని బూతులతో తిట్టిస్తూ అక్రమ సంబంధాలు అంటగడుతున్న వైసీపీ నాయకుల వైఖరిని దుయ్యబట్టారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ పైన దేశ ద్రోహులు మన ధర్మంపై దాడి చేస్తున్న ప్రశ్న జోసెఫ్, ప్రకాష్ రాజ్, జడప్, శ్రవణ్ లాంటి వారు నిత్యం దాడి చేస్తుంటే దేశాన్ని ప్రేమించి ధర్మ రక్షకులుగా ఉన్న మనమందరం పవన్ కళ్యాణ్ ను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట నిలబడి ఆయనకు రక్షణ కవచంలా మారి ఈ దేశ ద్రోహులను, ధర్మంపై దాడి చేస్తున్న ఈ నీచులను సమాజం నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాజాన్ని మంచి దారిలో పెట్టాలన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేసే బాధ్యత 5 కోట్ల ఆంధ్ర ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా నాయకురాలు శోభ, మౌనిక, భాయ్, రోజా, సింధు, ప్రియా, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సమాజం మంచిగా ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా వైఎస్ఆర్సీపీని కూకటి వేళ్లతో పీకి పారేయాలా, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల్ని రాజకీయంగా సమాధి చేయాలా. అలా చేస్తేనే సమాజం బాగుంటుంది. అలా చేస్తేనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని మనం 5 కోట్ల ప్రజలు నడుం బిగించి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి
వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే దేశం పైన ధర్మం పైన దాడి జరుగుతుందో మనందరూ హిందూ సోదరులు కావచ్చు, సనాతన ధర్మ రక్షకులు కావచ్చు, సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మీరందరూ నడుం బిగించి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు నడుం బిగించి వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి ఇంకా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా 11 సీట్లు పడిపోయిందిలేని వీళ్ళకి బుద్ధి వచ్చిందంటే ఏమాత్రం బుద్ధి రాలేదు. అదే సైకోయిజం, అదే పిచ్చి రాజ్యాధికారం కోసం తల్లిని చెల్లిని తిడతారు, పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు. కులాల మధ్య ప్రతి నిత్యం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కులం మీటింగులు పెడతారు. ఒక కులం పైన ఇంకొక కులం గొడవలు చేసుకునే విధంగా కుల చిచ్చులు పెడతారు. ఇలాంటి పార్టీ ఏ విధంగానూ సమాజంలో ఉండేదానికి అర్హత లేదు వైఎస్ఆర్సీపీకి. ఇలాంటి వైఎస్ఆర్సీపీకి రాజకీయ సమాధి కట్టాల్సిన బాధ్యత 5 కోట్ల ఆంధ్ర ప్రజలపైన ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అప్రమత్తమై వైఎస్ఆర్సీపీని ఎలక్షన్లలో ఓడగొట్టడమే కాదు, స్థానిక ఎలక్షన్లలో ఓడగొట్టుతాం, అది కూడా కరెక్టే. కానీ పార్టీని పూర్తిగా సమాజంలోనే ఉండనీయకుండా కుక్కట వేలతో సహా పీకేయాల్సిందిగా 5 కోట్ల మంది ప్రజలకు నేను విన్నవిస్తున్నా. అలాగే హిందూ సోదరులకి, మన దేశాన్ని ప్రేమించే వాళ్ళకి దయచేసి పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళంతా దాడి నిత్యం చేస్తా అంటే మనం దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా నిలబడి ఆయనకు కవచంలాగా మనం నిలబడకపోతే ఖచ్చితంగా మనం ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, ఈ ధర్మానికి, సనాతన ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్, జై భారత్. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ముతూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముతూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ కార్యాలయంలోని ఉద్యోగులకు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించిన వైద్యులకు, సిబ్బందికి, ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. అండి, నా పేరు నాగరాజు. నేను ముత్తూట్ పిన్కాప్ ఏరియా మేనేజర్ మదనపల్లి వర్క్ చేస్తూ ఉంటాను. ఈరోజు సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో, ముత్తూట్ పిన్కాప్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్కి అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ క్యాంపులో పాల్గొని తమకున్నటువంటి ఆరోగ్య సమస్యల్ని వివరించి డాక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో ఉచిత మెడికల్ మందులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ క్యాంపు ద్వారా అనేక మందికి వారి యొక్క ఆరోగ్య సమస్యలని పరిష్కరించుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమం సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముత్తూట్ పిన్కాప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ వేదశ్రీ. నేను స్వాస్థ్య హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముత్తూట్ పిన్కాప్ నుంచి వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. సో దట్ మాకు ఇక్కడ డయాగ్నోస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇలాగే వేరే విలేజెస్లో కూడా చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాం. ఎవరైనా ఉంటే చెప్తే మేము క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇక్కడ ఫ్రీ బీపీ అండ్ డయాబెటీస్కి ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తాము. సో దట్ ఫర్దర్ ఫాలోఅప్కి అన్నీ రావచ్చు వాళ్ళు. ఇంకా ఫ్రీ మెడికేషన్స్, బేసిక్ మెడికేషన్స్ కూడా ఇస్తాము. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి హెల్త్ అవేర్నెస్ కోసం కూడా చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంటర్నేషనల్ స్థాయిలో విజయభారతి క్రికెట్ అకాడమీని ప్రారంభించడం మదనపల్లె ప్రాంత భవిష్యత్తు క్రికెటర్లకు వరమన్న బీజేపీ జాతీయ నాయకులు చిల్లపల్లి నరసింహారెడ్డి. నేడు మదనపల్లె కురవంక నందు విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ నిషిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయభారతి క్రికెట్ అకాడమీని ప్రారంభించిన పట్టణ ప్రముఖులు.
జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టి మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చిన వన్ టౌన్ సిఐ రాజారెడ్డి నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి మానవహారాన్ని ఏర్పాటు చేసిన సిఐ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.